ఓడలు బళ్ళు బళ్ళు ఓడలవుతాయి అంటారు. ఇప్పుడు వైసీపీ పరిస్థితి అలాగే తయారైంది. నిన్న మొన్నటి వరకు నిశ్శబ్దంగా ఉన్న వైసీపీ నాయకులు తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి. రాజ్యసభ సభ్యత్వం నుంచి సర్పంచ్ వరకు వైసీపీ నాయకులు రాజీనామాలు చేసి కూటమి పార్టీల బాట పడుతున్నారు. ఈ తరుణంలో వైసీపీకి విశాఖ మేయర్ పీఠం అగ్ని పరీక్షగా మారింది. ఆ పార్టీ కంటే ఆ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణకి విశాఖ మేయర్ పీఠాన్ని కాపాడుకోవడం కీలకంగా మారింది. విశాఖ కార్పొరేషన్లో 98 వార్డులకు గాను 58 వార్డుల్లో వైసీపీ కార్పొరేటర్లు గెలుపొందారు. కానీ అప్పుడు ప్రభుత్వం అధికారంలోకి ఉండడంతో ఇతర పార్టీలు ఇండిపెండెంట్లను కూడా వైసీపీ బెదిరించి తమలో కలుపుకుంది. అయితే రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోవడంతో విశాఖ మేయర్ పీఠంపై కూటమి నాయకులు కన్ను వేశారు. దీనికి వైసీపీలోని అసంతృప్తి వర్గం పూర్తి స్థాయిలో సహకరించింది. దీంతో నిన్న మొన్నటి వరకు వైసీపీలో ఉన్న కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో సభ్యులు తెలుగుదేశం జనసేన గూటికి చేరిపోయారు. మేయర్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 74. అయితే ఇప్పుడు కరుడు కట్టిన వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు కూడా ఫ్యాన్ పార్టీని వీడారు. తిప్పల వంశీ, బెహరా భాస్కరరావు, ముత్తంశెట్టి ప్రియాంక లాంటి నాయకులు కూడా ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఈ దశలో తమ పార్టీ సింబల్ పై గెలుపొందిన 58 మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం చర్చకు హాజరు కాకూడదని ఆ పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ హుకుం జారీ చేశారు. అలాగే పార్టీ విప్ను కూడా జారీ చేసినట్లు ప్రకటించారు. పార్టీ ఆదేశాన్ని పాటించని వారిపై అనర్హత వేటు వేస్తామని కూడా బొత్స సత్యనారాయణ తాజాగా హెచ్చరించారు. నిజానికి విశాఖ తాజా కార్పొరేషన్ కాల పరిమితి కేవలం 10 నెలలు మాత్రమే ఉంది. ఈ దశలో న్యాయపరమైన చిక్కులు పూర్తి కావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో పార్టీ మారిన ఫ్యాన్ పార్టీ నాయకులు ఎవరు కూడా బొత్స మాటలను లెక్కేసే అవకాశమే లేదు. అన్నిటికంటే మించి కార్పొరేటర్లుగా గెలిచినప్పటికీ అధికారంలో ఉన్నప్పుడు తమను పట్టించుకోలేదు అన్న ఆగ్రహం చాలా మంది వైసీపీ కార్పొరేటర్లలో ఉంది. ముఖ్యంగా ఒక కోటరీ చుట్టూ కార్పొరేషన్ వ్యవహారం సాగిందని ఫ్యాన్ పార్టీ కార్పొరేటర్లు విమర్శిస్తున్నారు. ఇక బొత్స సత్యనారాయణ విశాఖ మేయర్ విషయంలో బీసీ కార్డును ఉపయోగించుకోవాలని భావించారు. అవిశ్వాసం ద్వారా బీసీ మహిళను అగౌరవపరుస్తున్నారని బొత్స సత్యనారాయణ తాజాగా ఆరోపించారు. దీనికి కూటమి కార్పొరేటర్ మూర్తి యాదవ్ తీవ్రంగా కౌంటర్ ఇచ్చారు. అసలు పేరుకు మేయర్ అయినప్పటికీ ఆమెను ఆ పార్టీ ఎప్పుడు కూడా గౌరవించలేదని ఆరోపించారు. ఎంపీ విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి లాంటి నాయకుల పెద్దరికం మాత్రమే కనిపించిందని గుర్తు చేశారు. ఈ దశలో విశాఖ మేయర్ భవిష్యత్తుతో పాటు బొత్స సత్యనారాయణ పెద్దరికానికి ఈ అవిశ్వాస తీర్మానం అగ్ని పరీక్ష కానుంది.